హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ₹1,00,000 లోపు ఏ బైక్స్ ఉన్నాయి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. మన ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్ లో చాలా మంది ₹1,00,000 లోపు బైక్స్ ఏమున్నాయని అడుగుతున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో ₹1,00,000 లోపు ఏ బైక్స్ ఉన్నాయి మొత్తం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అలాగే వీడియో రావడానికి లేట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నేను వారానికి 2 వీడియోలు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి, ఎందుకంటే డ్యూటీలో మళ్ళీ వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది. దాని గురించి వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వారానికి 2 వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాను. 60,000 నుంచి స్టార్ట్ చేసుకుని ₹1,00,000 లోపు బైక్ సంబంధించి వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనకి ముందుగా చూసుకున్నట్లయితే టీవీఎస్ ఎక్సెల్ అయితే మనకి 63,000 నుంచి వస్తుంది. ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయి. టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ, టీవీఎస్ ఎక్సెల్ బేసిక్ ఎడిషన్, టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ, టీవీఎస్ ఎక్సెల్ కంఫర్ట్. ఈ 3 కూడా మనకి 63,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ వచ్చి మనకి వ్యాపార పరంగా అంటే మనకి లోడ్కి బాగా యూజ్ చేసుకోవచ్చు. మినిమం 100 కేజీలు 150 కేజీలు ఈజీగా మనం తీసుకెళ్ళచ్చు. అలాగే వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కంఫర్ట్ ఎడిషన్ ఉంటుంది. ఈ కంఫర్ట్ ఎడిషన్ మనం ఎక్కడికి వెళ్ళడానికి కానీ ఫ్యామిలీకి వెళ్ళడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది అలాగే చాలా ఫేమస్ మోడల్ ఇది టీవీఎస్ కంపెనీలోనే. సో ఈ టీవీఎస్ ఎక్సెల్ వచ్చి మనకి 63,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3 వేరియంట్లు కూడా. ఇందులో మనకి బేసిక్ వేరియంట్ ఉంది, ఈ టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ ఉంది, టీవీఎస్ ఎక్సెల్ కంఫర్ట్ ఉంది. అలాగే ఇంకో బైక్ వచ్చి మనకి ఇందులో టీవీఎస్ కంపెనీ నుంచే టీవీఎస్ స్టార్ స్పోర్ట్. ఇది వచ్చి మనకి 83,000 వచ్చేస్తుంది. సో ఇది మైలేజ్ కూడా బెస్ట్ మైలేజ్ వెహికల్. ఇది మనకి లీటర్కి వచ్చి 80-85 కిలోమీటర్లు అయితే వస్తుంది. అలాగే స్టూడెంట్స్కి కానీ అలాగే మనకి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు డైలీ తిరగడానికి చాలా బాగుంటుంది టీవీఎస్ కంపెనీ నుంచి. అలాగే ఇంకొక బైక్ వచ్చి మనకి ₹1,00,000 లోపు వచ్చేది, 85,000 నుంచి వచ్చేది. హీరో కంపెనీ నుంచి HF100. ఇది నాన్ సెల్ఫ్. ఇది HF100 అంటే నాన్ సెల్ఫ్. హీరో కంపెనీలోనే డీలక్స్ వేరు ఉంది, HF100 ఉంది. సో HF100 వచ్చి నాన్ సెల్ఫ్. ఇది మీకు వచ్చి 85,000 వచ్చేస్తుంది. ఇది కూడా మంచి మైలేజ్ వచ్చే బైక్. ఇది కూడా మంచి ఫేమస్ హీరో కంపెనీలోనే. సో అలాగే ఇందులోనే HF ఎడిషన్లోనే HF డీలక్స్ ఉంది. సో దీనికి HF100 వచ్చి మనకు నాన్ సెల్ఫ్, HF డీలక్స్ వచ్చి మనకు సెల్ఫ్. సో ఇది కూడా మనకి 85,000 90,000 వచ్చేస్తుంది. ఇది కూడా మంచి మైలేజ్ వచ్చే వెహికలే. సో మనకి ఇంకో బైక్ వచ్చి మనకి రీసెంట్ గా హోండా కంపెనీలో వచ్చింది. హోండా కంపెనీలోనే షైన్ సక్సెస్ఫుల్ గా ఉండడం వల్ల ఇంకో వేరియంట్ అయితే తీసుకొచ్చారు. షైన్ లోనే హోండా షైన్ 100 అని కొత్తగా తీసుకొచ్చారు. సో ఇది వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి ₹1,00,000 లోపు అయితే వచ్చేస్తుంది ఈ షైన్ 100. సో చూడడానికి మంచి స్పోర్ట్ లుక్ లో ఉంటుంది, గ్రాండ్ లుక్ లో కనపడుతుంది. అలాగే డైలీ మనకి 100-150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు తిరగడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా మనకి ₹1,00,000 లోపు వచ్చే బైకే. మనకి 85,000 నుంచి 90,000 లోపు వచ్చేస్తుంది. ఇది స్టూడెంట్స్కి కానీ అలాగే డైలీ 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ అలాగే మార్కెటింగ్ పర్సన్స్ కానీ అలాగే జొమాటో బాయ్స్ కానీ మిల్క్ మ్యాన్స్ కానీ పాలు అమ్మే వ్యాపారస్తులకు కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకి 85,000 లోపు వచ్చేస్తుంది. అంటే ఇందులో మీరు ₹1,00,000 లోపు వచ్చే బైక్ ఏదైనా మీకు కేటగిరీ వైజ్ దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే 1, 2, 3, 4, 5 అలా డివైడ్ చేయడం జరిగింది. సో ముందుగా ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది మనకి హోండా నుంచి హోండా షైన్ 100. ఇది ఫస్ట్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అలాగే సెకండ్ లిస్ట్ లో వచ్చి మనకి హీరో HF డీలక్స్. ముందుగా మీకు మైలేజ్ పరంగా చెప్తాను, అలాగే 1, 2, 3 పరంగా కూడా చెప్తాను. ముందుగా ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది మనకి ఈ హోండా కంపెనీ నుంచి షైన్. ఈ షైన్ వచ్చి షైన్ 100 కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఇది మన మైలేజ్ వచ్చి మనకి 60 నుంచి 70 కిలోమీటర్లు వస్తుంది. అలాగే సెకండ్ లిస్ట్ లో ఉంది హీరో HF డీలక్స్. ఇది మనకి 70-75 మైలేజ్ అయితే వస్తుంది. అలాగే మూడో లిస్ట్ వచ్చేసరికి మనకి హోండా డీలక్స్. ఈ హోండా డీలక్స్ హోండా కంపెనీ నుంచి షైన్ తర్వాత హోండా డీలక్స్. ఇది 70 నుంచి 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో అలాగే ఇది ఫోర్త్ లిస్ట్ లో వచ్చి మనకి 4వ లిస్ట్ లో వచ్చి హీరో HF100. ఇది కూడా మనకి 70 నుంచి 75 కిలోమీటర్లు అయితే వస్తుంది లీటర్ వచ్చి. అలాగే ఫిఫ్త్ లిస్ట్ లో వచ్చే వరకు మనకి టీవీఎస్ కంఫర్ట్. ఇది టీవీఎస్ ఎక్సెల్ టైప్ లో ఉంటుంది. టీవీఎస్ ఎక్సెల్ కంఫర్ట్. ఇది వచ్చి మనకి 65 కిలోమీటర్లు అయితే వస్తుంది. అలాగే మనకి 6th లిస్ట్ వచ్చేసరికి టీవీఎస్ స్పోర్ట్. ఇది వచ్చి మనకి 85 to 90 కిలోమీటర్లు అయితే వస్తుంది. అలాగే మనకి ఫస్ట్ లిస్ట్ లో వచ్చి హోండా షైన్ 100. అలాగే సెకండ్ లిస్ట్ లో వచ్చి హీరో HF డీలక్స్. అలాగే మూడో లిస్ట్ లో వచ్చేసరికి హోండా డీలక్స్. అలాగే ఫోర్త్ లిస్ట్ లో వచ్చేసరికి మనకి హీరో HF100. అలాగే ఫిఫ్త్ లిస్ట్ లో వచ్చేసరికి టీవీఎస్ ఎక్సెల్ నుంచి టీవీఎస్ కంఫర్ట్. అలాగే 6th లిస్ట్ లో వచ్చేసరికి మనకి టీవీఎస్ స్పోర్ట్స్.
సో ఇలా కేటగిరీ వైజ్ అయితే ఎక్కువ సేల్ని బట్టి ఈ కేటగిరీ వైజ్ నేను డివైడ్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఈ వెహికల్లో మీరు ఏ వెహికల్ అయినా వాడుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు రాయొచ్చు. ఈ బైక్ సంబంధించి ఫీడ్బ్యాక్ ఏదైనా సరే కంపెనీ తెలుస్తుంది, కంపెనీ తర్వాత మన యూవర్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు 1 2 3 4 5 6 పెట్టడం అది దాంట్లో మర్మం ఏంటని, దానివల్ల పెట్టడం దాని గురించి ఏంటని మీకు డౌట్ రావచ్చు. పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇది హోండా షైన్ వచ్చి 100 రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది. సో అన్ని కేటగిరీ పీపుల్ కూడా ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. చూడడానికి మంచి గ్రాండ్ లుక్లో ఉంటుంది. తర్వాత మీకు లైటింగ్ పరంగా కానీ, బ్రేక్స్ పరంగా కానీ, ఫీచర్స్ పరంగా కానీ దీని హోండా షైన్ 100 ఇది మనకి ₹1,00,000 వచ్చే బైక్లో దీన్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అలాగే సెకండ్ లిస్ట్ వచ్చేసరికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. సో ఇది వచ్చి మనకి 70-75 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మార్కెట్లో స్పేర్ పార్ట్స్ కూడా అన్ని అవైలబుల్గా దొరుకుతాయి. ఇది సెల్ఫ్ స్టార్ట్తో ఉంటుంది. అలాగే థర్డ్ లిస్ట్ వచ్చేసరికి హోండా కంపెనీలోనే డీలక్స్ ఉంది. సో ఇది కూడా మనకి సెల్ఫ్ నాన్ సెల్ఫ్ కూడా ఉంది. ఇది కూడా మనకి 70-75 అయితే వస్తుంది. ఈ థర్డ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో పెట్టడానికి కారణం ఏంటంటే అన్ని కేటగిరీ పీపుల్ కూడా వాడవచ్చు దీన్ని. ఈ బైక్ మార్కెట్ పీపుల్స్ కానీ, అలాగే మనకి డైలీ యూసెస్కి కానీ, అలాగే మార్కెటింగ్ పర్సన్స్కి కానీ, అలాగే వ్యాపారం పరంగా అన్ని కేటగిరీ వ్యక్తులు కూడా ఈ బండి వాడచ్చు. అలాగే ఫోర్త్ లిస్ట్లో వచ్చేసరికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇది ఫోర్త్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఫోర్త్ లిస్ట్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ బండి కొంచెం విడ్త్ కొంచెం తక్కువగా ఉంటుంది. దాంతోపాటు నాన్ సెల్ఫ్ ఇది మైలేజ్ అయితే బాగానే వస్తుంది. సో మన చాసిస్ పరంగా కానీ, అలాగే విడ్త్ పరంగా, లెంత్ పరంగా కొంచెం షార్ట్గా ఉంటుంది. షార్ట్ పీపుల్స్ అయితే తీసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల ఈ ఫోర్త్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ కంఫర్ట్ పెట్టడం జరిగింది. సో టీవీఎస్ కంఫర్ట్ అంటే టీవీఎస్ ఎక్సెల్, టీవీఎస్ హెవీ డ్యూటీ, టీవీఎస్ కంఫర్ట్. సో ఇదేంటంటే ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, వేరే పీపుల్స్ అయితే వాడడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎందుకంటే ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, అలాగే ఓల్డ్ పీపుల్స్ ఎక్కువ వాడతారని ఒక ముద్ర అయితే పడింది ఈ టీవీఎస్ ఎక్సెల్కి. దానివల్ల దీన్ని 5th లిస్ట్లో పెట్టడం జరిగింది. అలాగే 6th లిస్ట్లో వచ్చేసరికి టీవీఎస్ స్పోర్ట్స్. సో టీవీఎస్ స్పోర్ట్ వచ్చేసరికి ఇది మనకి మైలేజ్ వచ్చి బెస్ట్ మైలేజ్ వస్తుంది 8500. సో బెస్ట్ మైలేజ్ వస్తుంది. టీవీఎస్ కూడా మరి పాపులర్ కంపెనీ కూడా దీన్ని ఇంకా వేరే నెంబర్లో పెట్టవచ్చు మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ టీవీఎస్ కంపెనీ సంబంధించి స్పేర్ పార్ట్స్ అయితే అన్ని చోట్ల దొరకట్లేదు. ఓన్లీ షోరూమ్కి వెళ్తేనే ఈ స్పేర్ పార్ట్స్ అనేవి దొరుకుతున్నాయి. ఒక బ్రేక్ లైనింగ్ కానీ, ఒక బ్రేక్ లైనర్స్ కానీ, ఒక క్లచ్ ప్లేట్ కానీ, అలాగే చైన్ కిట్ కానీ షోరూమ్కి వెళ్తేనే అవైలబుల్గా ఉన్నాయి పార్ట్స్. వేరే చోట అయితే అక్కడ దొరకట్లేదు. సో ఇది మన అర్బన్ పీపుల్కి అయితే పర్లేదు, రూరల్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాలి. సో అందువల్ల దీన్ని 6th లిస్ట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ₹1,00,000 లోపు ఏమేమి బైక్స్ కావాలని కింద మన ఫ్రెండ్స్ అడగడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ బైక్స్లో ఏ బైక్ అంతా వాడుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ బైక్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, ఎక్స్1 ప్రైస్ ఎంత ఉంది, ఎక్కడ తీసుకున్నారో, అలాగే వెహికల్ పరంగా ఏం కంప్లైంట్లు ఉన్నాయా, అలాగే స్పేర్ పార్ట్స్ వల్ల ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా, సో వెహికల్ పరంగా మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే కంపెనీకి తెలుస్తుంది. అలాగే తీసుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఏ డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే రేటు పరంగా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. సో do not forget to subscribe and like. Thanks for watching this video.